శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి, ఈ మిథున రాశి వారికి కనుక ఈ నెలలో చూసుకున్నట్టయితే ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. అలాగే ఆదాయం కూడా బాగా ఉంటుంది. యత్నకార్య సిద్ధి కూడా, అంటే ప్రయత్నించినటువంటి ఒక కార్యక్రమము, పెండింగ్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమం కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంది. కొన్ని ఆటంకాలు కలిగినప్పటికీ ఆటంకాలను తొలగించుకొని ముందుకు అడిగేయడానికి ఉంది. కాకపోతే సంఘంలో కొంత చెడ్డ పేరు రావడానికి ఆస్కారం ఉంది. కుటుంబంలో కలహాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి వారికి ఏప్రిల్ మాసంలో మొదటి వారంలో చూసినట్టయితే మనోవిచారము, అధికమైనటువంటి ఒక శారీరక శ్రమ, ఎంతో శ్రమ పడడం అనేటువంటిది జరుగుతూ ఉంది. దుష్ట సహవాసం చేయడము, చెడ్డవారితో స్నేహితం చేయడము, దానివల్ల ధన నష్టం పొందడము, సంఘంలో అపకీర్తి పొందడము అనేటువంటిది రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరితోనైనా స్నేహితం చేసినట్టయితే తగు జాగ్రత్తగా స్నేహితాన్ని చెయ్యండి. ఆలోచించి అడుగు ముందుకు వెయ్యండి, అపకీర్తి ఏర్పడుతుంది. ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే శుభకార్యాలు చేయడము, ఇంట్లో కానీ చేయడము, లేదా బంధువుల ఇళ్లలో శుభకార్యాలు జరిగినట్టయితే వెళ్ళి పాల్గొనడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దానివల్ల డబ్బు నష్టపోవడం జరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకైతే స్థానచలనాలు ఏర్పడడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ఏప్రిల్ మాసంలో మూడవ వారంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలలో, అంటే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, చిక్కులు రావడం అనేటువంటిది ఏర్పడుతుంది. దానివల్ల కొంత డబ్బును మోసపోవడము, నష్టపోవడము జరుగుతూ ఉంటుంది. చోరుల వలన, అగ్ని వలన భయం, అంటే దొంగల వల్ల భయం కావచ్చు, విద్యుత్ వల్ల. ఇలా అంటే అగ్ని అంటే మన దగ్గర నిప్పులు లేవు, కానీ మనకు ఇది విద్యుత్తే అగ్ని, దానివల్ల కానీ భయం కలగడానికి ఆస్కారం ఉంది. అనుకోని ఆపదలు రావడానికి కూడా ఆస్కారం ఉంది ఈ మిథున రాశి వారికి ఈ వారంలో, ఏప్రిల్ మాసంలో మూడవ వారంలో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ మిథున రాశి వారికి కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. ఆర్థికాభివృద్ధి పొందుతుంది. యత్న కార్యసిద్ధి జరుగుతుంది. అంటే డబ్బు రావడము, దానివల్ల ఆర్థికంగా పుంజుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. యత్న కార్యసిద్ధి అంటే ఇంతకుముందు తలపెట్టినటువంటి ఒక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు నెరవేరడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కానీ వాహనాదుల వల్ల జాగ్రత్తగా ఉండాలి. అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, మిథున రాశి వారు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడము చాలా మంచిది ఈ నెలలో, ఏప్రిల్ మాసంలో. ఇలా కాబట్టి జాగ్రత్తగా ఉండడము, లేనిపోని గొడవలకు మధ్యవర్తిగా వెళ్ళకపోవడము చాలా మంచిది. ఈ రాశి వారు అంటే ఈ ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. ఎందుకంటే వీరికి కర్మస్థానంలో, దశమ స్థానంలో ఈ మిథున రాశి వారికి షడ్గ్రహ కూటమి ఏర్పడింది. కాబట్టి ఈ షడ్గ్రహ కూటమి వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. దాని గురించి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఈ మిథున రాశి వారికి కర్మ ఫలితం తొలగి ఉన్నతి జరిగేటువంటి ఒక యోగం కనబడుతోంది. కాబట్టి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఇది శుభం.